హలో ఆల్. ప్రశ్న రావణ్కి 14 days రిమాండ్ పడింది. అంటే 5 సార్లు అరెస్ట్. ఆల్రెడీ 4 సార్లు బెయిల్ వచ్చినా కూడా ఐదోసారి ఈసారి వీడు ఎట్లనన్నా తప్పించుకోవద్దు అంటే ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్స్ తోటి వచ్చేస్తాడు. అంటే చాలా చిన్న మిస్టేక్స్, అసలు మిస్టేక్స్ కింద లెక్క కూడా కాదు అన్నట్టుగా కోర్టు వెంటనే అతనికి బెయిల్ ఇచ్చేస్తుంది. సో కాబట్టి ఇట్లా కాదు, ఏదో ఒక గట్టి సెక్షన్ పెట్టి లోపల పడేద్దాం అని చెప్పేసి బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లేదంటే ఆ గవర్నమెంట్ అయితేనేమి. అందుకే ఈసారి డైరెక్ట్ UAPA కేసు పెట్టింది. అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉపా కేసు. చాలా తీవ్రమైన కేసు ఇది. ఇది ఎట్లాంటి వాళ్ళ మీద పెడతారంటే రాజద్రోహము, దేశద్రోహము అట్లా చేసిన వాళ్ళ మీద పెడతారు అట్లాంటివి ఈ కేసుని. అసలు ఈ కేసు పెట్టినంటే బెయిల్ రావడం కూడా 99% మస్తు కష్టమవుతుంది. అసలు మరి ఆయన ఏం మాట్లాడిండు ప్రశ్నారావణ్ అంతగానం? మరి దేనికి అసలు ఉపా కేసు పెట్టిండు? అసలు ఉపా కేసు పెట్టిన దాంట్లో అంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్, అట్లాంటి ఫుటేజ్ అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే గన్నవరం పోలీస్ స్టేషన్లో ఇతను ఫిర్యాదు చేసిండంట. శివశంకర్ అనే ఒక వ్యక్తి, జనసేనకు సంబంధించిన ఒక నేత. సో అతను ఈ బ్యాండ్ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ని కొంత గ్లోరిఫై చేస్తూ అంటే దాన్ని పొగుడుతూ ప్రశ్నారావణ్ ఒక వీడియోలో మాట్లాడిండు అని చెప్పేసి అంటాడు. అలాంటి వీడియో కూడా ఏది సర్క్యులేట్ అవ్వట్లేదు సోషల్ మీడియాలో. మరి వీళ్ళ దగ్గరనే ఉందనుకుంటా ఎవిడెన్స్, ఎవరికైతే తెలియదు అసలు ఆయన ఏం మాట్లాడిండు అనేది. అసలు ఈ కేసు గురించి ఇంకా ఎలా ఉంటుంది, అసలు ఉపా కేసు పెడితే ఏం జరుగుతుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో మాట్లాడతా. దీనికి సంబంధించి ప్రశ్నారావణ్ వాళ్ళ మిస్సెస్ కూడా పాపం ఆవిడ కూడా వచ్చి ఒక వీడియో ఫుటేజ్ని రిలీజ్ చేయడం జరిగింది. పాపం ఏడుస్తూ ఉంది. అంటే ఏదో ఒక చిన్న విషయం మాట్లాడిండు అని చెప్పేసి కక్ష పూరిత చర్యలతోటి అతన్ని అరెస్ట్ చేసి ఉపా కేసులో పెట్టడం ఇదంతా జరిగింది. అతనికి ప్రజెంట్ 14 days రిమాండ్ పడింది. నెల్లూరు జైల్లో ఉన్నాడు ప్రశ్నారావణ్. అసలు ప్రశ్నారావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ ఏమైనా దూషించిండా అంటే అన్పార్లమెంటరీగా ఏదైనా బూతులు తిట్టిండా పవన్ కళ్యాణ్ని? తిట్టలేదు. మరి అసలు పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఈ మహాసేన రాజేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఈ క్యాండిడేట్ ఉంటాడు. ఈ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి, జనసేన నాయకులను, జనసేన కార్యకర్తలను ఏ విధంగా దూషించిండు మరి? నేను అవి కూడా చెప్తా ఈ వీడియోలో మీకు. అండ్ కిరా కార్పి అనేటోడు కానీ, లేదంటే ఇంకో వ్యక్తి కానీ, లేదంటే రాధా మనోహర్ దాస్ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ సంఘ విద్రోహ చర్యలు చేస్తలేరా? మతాలను దూషించడము, లేదంటే ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేయడము, కుమ్ములాట ఒక కొట్లాట వచ్చేలా చేయడము మతాల మధ్యలో, ముఖ్యంగా ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఇవన్నీ చేస్తలేరా? సో వీళ్ళందరి గురించి ఒకసారి మాట్లాడదాం. అసలు ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నాడు? నక్సలిజం గురించి ఆర్ మావోయిజం గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నాడు? ఆయన స్టాండ్ ఏంటిది అసలు దీని మీద అనేది కూడా ఒకసారి విందాం. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ ఎవిడెన్సెస్తో చూపిస్తా ప్రతి ఒక్కటి. అసలు ఈ UAPA కేసు అంటే ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఈజీగా బెయిల్ వస్తుంది రావణ్కి అనే ఉద్దేశంతో అసలు ఈసారి అరెస్ట్ చేస్తే బయటికే రావద్దు, దాదాపు ఒక 6 నెలల దాకానన్నా బయటికి రావద్దు, అట్లాంటి కేసు ఏమైనా ఉందా అని వెతుక్కొని ఉపా కేసు పెట్టినట్టు అనిపిస్తుంది చూస్తాంటే. అంటే అసలు ఈ UAPA కేసు ఎవరి మీద పెడతారో తెలుసా? ఎవరైతే దేశంలో నుంచి అంటే ఇండియాలో నుంచి నాకు ఒక ప్రాంతం వేరైపోవాలి అని ప్రచారం చేస్తారో అట్లాంటి వాళ్ళ మీద పెడతారు ఉపా కేసు. లేదంటే దేశద్రోహము, రాజ్యద్రోహము అంటే మన ఇండియాకి సంబంధించిన ఆర్మీ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా దేశాలకు చేర్చడం కానీ, ముఖ్యంగా పాకిస్తాన్ ఇట్లాంటి కంట్రీలకు ఎవరికైనా మన దేశానికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇట్లాంటిది షేర్ చేయడం కానీ అట్లాంటి వాళ్ళ మీద పెడతారు ఉపా కేసు. లేదంటే బాంబ్ బ్లాస్ట్లు చేస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ మీద పెడతారు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ల మీద పెడతారు. లేదంటే దేశ విద్రోహ శక్తులు, సంఘ విద్రోహ శక్తులు అట్లాంటి వాళ్ళ మీద పెడతారు. ప్రశ్నారావణ్ ఏం చేసిండు? ఏదైనా బాంబు పెట్టి పేల్చిండా? ఆయన ఏమైనా టెర్రరిస్టా? ఆయన ఏమైనా మావోయిస్టా? ఇలాంటి ఒక కేసు పెడితే, ఉపా కేసు పెడితే 99% బెయిల్ రాదు. దాదాపు 30 రోజుల వరకు పోలీస్ కస్టడీకి ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రశ్నారావణ్ని పోలీస్ కస్టడీకి అప్పచెప్పే అవకాశం ఉంటుంది. నాన్ బెయిలబుల్ అండ్ నాన్ వారెంట్ అంటే వారెంట్ లేకుండా కూడా డైరెక్ట్ వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు ఉపా కేసులో. దాదాపు 90 రోజుల నుంచి 180 days అంటే 3 నుంచి 6 నెలల వరకు జ్యుడిషియల్ కస్టడీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే రిమాండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్ని నెలలు. అట్లాంటి కేసులు ఒక యూట్యూబర్ మీద పెట్టిండు, ప్రశ్నారావణ్ మీద పెట్టిండు. అసలు ఇదే మావోయిజం గురించి ఆర్ ఇదే నక్సలిజం గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారో తెలుసా? ఒకసారి వినండి. Even I entertained getting into Naxalites. You wanted to become a Naxal? One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. ఈయన ఏం చెప్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు? నాకు గతంలో ఒకప్పుడు నక్సలైట్ అవ్వాలని అనిపించింది అంటాడు. మరి ఆమె గన్ను పట్టుకోవాల్సి వస్తుంది కదంటే పట్టుకుంటా, ఆ టైంలో నాకు అట్లా అనిపించింది అని అన్నాడు. అంటే డైరెక్ట్ నేను నక్సలైట్ని అవ్వాలని అనుకున్నా అని చెప్పినప్పుడు మరి దాన్ని ఏమంటారండి? ప్రశ్నారావణ్ ఏమన్నా మీరు నక్సలైట్లు అయిపోండి, లేదంటే అందరు రండి నాతో కలిసి కూడండి, మనందరం కలిసి మావోయిస్టులం అయిపోతామని అన్నాడా? అట్లాంటి ఫుటేజ్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఉంటే బయట పెట్టండి ఒకసారి చూద్దాం, మేమందరం కూడా తెలుసుకుంటాం కదా. మరి మీరు మాట్లాడింది ఏంది గతంలో? అక్కడ దాకా ఎందుకు? మీరు గతంలో CPI పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? CPI పార్టీ యొక్క భావజాలం ఏంటిది? ఆ సిద్ధాంతం ఏంటిది? చెప్పండి పవన్ కళ్యాణ్ గారు.
మీరు గతంలో ఎర్ర జెండా కట్టుకొని ఎర్ర టవల్ పెట్టుకొని దేనికి సింబాలిక్గా తిరిగిండ్రు మీరు? మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది నాకు కమ్యూనిజమే, నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది నాకు ఇప్పుడు మావోయిజం ఆర్ నక్సలిజమే, నేను దాంట్లో ఒకనొక టైంలో కలిసిపోవాలనుకున్నా, నక్సలైట్ అయిపోవాలనుకున్నా అని చెప్పిండ్రు మీరు. మరి దాన్ని ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? మీరు మాత్రం ఏదైనా మాట్లాడవచ్చు. మీరు అసలు అపోజిషన్లో ఉన్నప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ లీడర్స్ని అసలు ఎంతగానం తిట్టిండ్లు అసలు మీరు? రోజా గారిని పట్టుకొని డైమండ్ రాణి అన్నారు, కాడ మనిషిని పట్టుకొని డైమండ్ రాణి అన్నారు. లేకుంటే రూలింగ్లో ఉన్న వాళ్ళని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతా, సవటల్లారా, సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా, తోలు తీస్తా, ఆడోళ్ళను మొగోళ్ళను కూడా చూడండి నేను అందరి తోలు తీస్తా అని మాట్లాడిండ్రు మీరు. మీకు మాత్రం నోటికి ఎంత వస్తే అది మాట్లాడవచ్చు. మీ ఫ్యాన్స్ కొంతమంది అరుస్తారు కిందికి వెళ్ళి, వాళ్ళు అరవగానే మీరు ఇక పేపర్ చూసుడు బంద్ చేసి మీరు కూడా అరుస్తూ అంటారు, ఇక నోటికి ఏది వస్తుంది. మీరు మాత్రం మాట్లాడవచ్చా ఇట్లాంటి మాటలన్నీ? గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి ఆన్లైన్కి వచ్చి చూడండి, తమరిని ఎంతమంది ఏ విధంగా విమర్శిస్తున్నారో చూడండి ఒకసారి. ఇలా ప్రశ్నించే వాళ్ళను, విమర్శించే వాళ్ళందరినీ లోపలేస్తా అంటే మీ జైలు సరిపోవు. అర్థమైందా? కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయండి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఎవడు చెప్తాండి అసలు ఇవన్నీ ఐడియాలు? వేస్ట్ ఐడియా ఇది అసలు. ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేయాలి అని అనుకోవడము, అతనికి బెయిల్ వచ్చినా ఇన్నిసార్లు అరెస్ట్ చేయాలని అనుకోవడము వరస్ట్ ఐడియా. మీకు ఎవరిచ్చిందో తెలియదు, కానీ కేవలం మీ సాటిస్ఫాక్షన్ గురించి చేస్తున్నారా ఎట్లా మరి? అతను కొన్ని రోజులుగా మీ మీద ఊరికే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు, మిమ్మల్ని మాట్లాడుతాడు అని, అంటే మీ పగ సాధింపు చర్యల్లాగానే ఉన్నాయి. మీ పవర్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. బెయిల్ వచ్చినా కూడా వెంటనే అరెస్ట్ చేసుకుంటూ, ఒక యూట్యూబర్ మీద పెద్ద పెద్ద కేసులు పెట్టుకుంటూ ఆయనను లోపల ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది అస్సలు మీకు కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో దీని తాలూకా ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఈ విషయాల వల్ల టీడీపీ మీద కూడా దీని ఇంపాక్ట్ గట్టిగా పడుతుంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు చూసినా, అట్లుంది మీ కథ చూస్తా అంటే. మీ దగ్గర పవర్ ఉంది, మీరు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు మీరు. కరెక్టే, కానీ పవర్ శాశ్వతమా? మీరు లైఫ్ లాంగ్ ఉంటారా? లేదంటే నేను లైఫ్ లాంగ్ గెలుస్తూనే ఉంటా అని అనుకుంటున్నారా ఎట్లా మీరు? అది జరగదు. ఖచ్చితంగా ఏదో ఒకసారి మీరు కూడా అపోజిషన్కి వెళ్ళడం అవుతుంది. అప్పుడు తెలుస్తుంది దాని తాలూకా ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో. అప్పుడు మీరు కూడా ఇదే విధంగా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు ఈ మాటలన్నీ మీకు గుర్తురావా? నన్ను కూడా ఒక అపోజిషన్లో ఉండి క్వశ్చన్ చేస్తే నేను మాత్రం అరెస్ట్ చేసిన, ఇప్పుడు నేను అపోజిషన్లోకి వచ్చినాక మాత్రం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అని మీకు అనిపించదా? మీకెందుకు అనిపిస్తుందిలే? మీరు 6 నెలలకు ఒకసారి రంగు మార్చుకుంటూ పోతా అంటారు కదా, మీకున్నదే అది. ఇవాళ మాట్లాడింది రేపు మీ మాటల్ని మీరే కాంట్రడిక్ట్ చేస్తారు, అట్లుంటాయి మీ మాటలు. సో ఇట్లా ప్రశ్నారావని మాట్లాడిండని చాలామంది తెగ వీడియోలు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈయన చూడండి, ప్రశ్న రావణ్లో మొదటి కేసు పెట్టినప్పుడే మార్పు వచ్చుంటే బాగుండేది అనిపించిందండి నాకు. నేను కూడా చెప్పాను, వద్దు అంత ఎక్కువ అగ్రెసివ్ అయిపోతున్నాడు, ఓవర్ యాక్షన్ అయిపోతుంది, దయచేసి తగ్గితే మంచిది అని. అవునా? నువ్వే చెప్పాలి ఓవర్ యాక్షన్ అయిపోతుంది అని. ఈయన ఎవరు? మహాసేన రాజేష్. ఈయననే చెప్పాలి ఓవర్ యాక్షన్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుందని. నీ చూపియాలనా? నీ ఓవర్ యాక్షన్ ఎట్లుంటుందో చూపియాలనా? పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ రోజు జనసేన వాళ్ళందరూ వచ్చేసి హిందూ మతాన్ని మేమేదో ఉద్ధరించారు. ఏటా ఉద్ధరించేది మీరు? నలుగురు పెళ్ళాలను చేసుకుంటాడా? నలుగురు హిందూ స్త్రీలు, మళ్ళీ అందులో 3 హిందూ స్త్రీలు, ఒక ఆవిడ మళ్ళీ క్రిస్టియన్ స్త్రీ. పవన్ కళ్యాణ్ గారు, మీ జోలికి ఎవరైనా వస్తే, మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తేనే ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్నప్పుడు రావణ్ అరెస్ట్ చేయాలని చూస్తానులే. మరి గతంలో ఇదే మహాసేన రాజేష్ అనే వ్యక్తి మిమ్మల్ని ఏం మాట్లాడిండో చూద్దామా? మీ కార్యకర్తలను ఏ విధంగా మాట్లాడిండో చూద్దామా? జనసేన వాళ్ళకి దళితులంటే ఎర్రి పప్పులా కనిపిస్తున్నారు. ఒక్క జెండా దళిత కాలనీ ఎగురుతుందా జనసేనది? మా ఓట్లు కావాలా? అయిందా? ఎన్ని బూతులు మాట్లాడిండు, లా అని మాట్లాడిండు. నేను బీపేసిన అందుకే. అంటే దళిత కాలనీలో జనసేన జెండా ఎట్లా ఎగురుతుందో చూస్తా. అంటే నేను పెద్ద దళితులను ఉద్ధరించడానికి వచ్చిన, నేను ఎస్పెషల్లీ నేను క్రిస్టియన్ని. ఈయన క్రిస్టియనే కదా, మరి మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఎవరు? క్రిస్టియనే కదా. సో నేను ఇట్లా ఉద్ధరించడానికి వచ్చినా అని చెప్పేసి అని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళను బండబూతులు తిట్టిండు. ఆ పార్టీ కార్యకర్తలను అయితేనేమి, నాయకులను అయితేనేమి. సో ఆ పార్టీని ఉద్దేశించి తిట్టిండు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, గతంలో ఈయన మాట్లాడిండు కదా అదే విధంగా. అసలు 2023 ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఇదే ఆంధ్రాలో 24 ఎలక్షన్స్లో అనుకుంటా, సో ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో అసలు జనసేనకు ఓటు వేయొద్దని చెప్పిండు ఓపెన్గా మహాసేన రాజేష్. అప్పుడంటే మీ దగ్గర రూల్ లేదు, పవర్ లేదు మీ దగ్గర. సో కాబట్టి మీరు రాజేష్ మహాసేనని ఏం చేయలేకపోయింది. మరి ఇప్పుడు మీరు పవర్లోకి వచ్చిండ్రు కదా. మరి గతంలో ఏదో మాట్లాడి నన్ను తీసి యూఏపీఏ కేసులు పెట్టాలని అనుకున్న మీరు మరి డైరెక్ట్ ఓపెన్గా మిమ్మల్ని తిడతాడు కదా ఈయన, మీ కార్యకర్తలను తిడతాడు కదా. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు మహాసేన రాజేష్ అంటే ఎవరు? ఒకప్పుడు దుబాయ్లో గల్ఫ్లో ఉండేటోడు, అంటే ఫేస్బుక్లో వీడియోలు చేస్తూ ఉండేది. అది కూడా ఏంటి, మతానికి సంబంధించిన వీడియోలు. నేను కట్టర్ క్రిస్టియన్ని, ఎవడైనా క్రిస్టియన్స్ జోలికి వస్తే ఊరుకునేది లేదు అని వాళ్ళకి సపోర్టివ్గా చేసిండు యాక్చువల్గా ఆ టైంలో వీడియోస్.
హిందూ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో ఈ కరుణాకర్ సుగ్గున అనే ఒక వ్యక్తి కానీ, లలిత్ కుమార్ కానీ, ఇదే రాధా మనోహర్ దాస్ గురించి కానీ వీళ్ళందరినీ తిడుతూ లేదంటే వీళ్ళతో ఎప్పుడు గొడవ పెట్టుకున్నా ఉండేటోడు ఆన్లైన్లో. సో అట్లా అంతగానం తిడుతూ నేను క్రిస్టియన్స్కి నేనున్నా అని చెప్పుకుంటేనే ఇతను ఫేమస్ అయ్యింది ఇతను. సో ఎట్లాగో జగన్ గారు రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎట్లాగో క్రిస్టియన్ కాబట్టి సో అటు చిన్నగా అటు సైడ్ వెళ్ళిండు. అట్లా వచ్చి పాపులారిటీ తెచ్చుకున్నాడు ఈ మహాసేన రాజేష్ అనే వ్యక్తి. సో అట్లా ఈయన క్రిస్టియానిటీని నువ్వు ప్రమోట్ చేస్తే చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ హిందూ దేవీ దేవతల మీద ఎంత అసభ్యకరంగా మాట్లాడిండు. అందుకే కదా ఈయనకు లాస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చిపోయింది అందుకే కదా. ఇవాళ ఈయన శుద్ధ పూసలు ఎక్కువ వచ్చి బాగా ఓవర్ యాక్టింగ్ అవుతుంది. ఇప్పుడు నీ ఓవర్ యాక్టింగ్ ఏందో ఇంకో వీడియోలో చూపిస్తే చూడు. మరి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరూ క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ నష్ట చేసుకుంటూ పోతా ఉంటే అసలు ఇదే మహాసేన రాజేష్ మిమ్మల్ని తిట్టిండు. చూపిస్తే చూడు. ఇదేమంటాడు, రేప్ చేస్తే 2 బెత్తం దెబ్బలు వేయాలట. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఈడు కూడా అయ్యే పనులు చేస్తాడు కాబట్టి రేప్ చేసిన వాళ్ళు చంపేమన్నాడు అనుకో, ఫస్ట్ ఈయనే చంపాలి. ఎందుకు చంపాలి? పూనం కౌర్ ఆడియో మనం విన్నాం, శ్రీరెడ్డి ఆడియో విన్నాం. ఈడు ఆల్రెడీ 3 పెళ్ళాలుండి కూడా ఈడు చేసే రంకేసాలన్నీ మనం విన్నాం. కాబట్టి ఈ రేప్ చేస్తే ఎవడన్నా చంపేయండి అన్నారంటే ఫస్ట్ ఈయన చంపేస్తారని భయం వీడికి. కాబట్టి నేను కూడా అదే ఏదో పనులు చేస్తాను. ఒకవేళ నేను రేపు పొద్దున బయట పడినా 2 బెత్తం దెబ్బలు కొట్టుది లేండ్రా బాబు జన సైనికులారని అన్నాను. అమ్మ జనసేన వీర మహిళా విభాగం మీకు నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను. రేపు చెప్తాడు 2 బెత్తం దెబ్బలతో చాలంటున్నాడు. ఇదేదో బానే ఉంది, 2 బెత్తం దెబ్బలు అయితే దాందే ఉంది, కనిపించిన ప్రతి అమ్మాయిని రేపు చేద్దామని ఎవరైనా అనుకుంటారేమో. దయచేసి మీ అందరిని అక్క చెల్లెలుగా భావించి చెప్తున్నాను. ఆడవాళ్ళ పట్ల అంత దౌర్భాగ్యంగా మాట్లాడేవాడికి అసలు జనసేన వీర మహిళా విభాగంలో ఉన్న ఎవరి గురించి మాట్లాడతాండి ఈయన? ఇదే రాజేష్ మహాసేన అనేటోడు ఎవరి గురించి మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినట్లేదా? వాడు వీడు అనుకుంటా మాట్లాడిండు పవన్ కళ్యాణ్. లేదంటే రేపులు చేస్తాడు అట్లాంటి మెంటాలిటీ ఉంది అని మాట్లాడిండు. 3 పిల్లలు అది ఇదని నేను ఇవన్నీ మాట్లాడనులే, రిపీట్ చేసినవన్నీ నేను రిపీట్ చేయను. సో కాబట్టి ఇట్లాంటి వాడు మరి మీ పక్కనే పెట్టుకున్నారు కదా, మీ కూటమి ప్రభుత్వం పార్టీలోనే ఉన్నాడు కదా, మీకు వినబడట్లేదా? లేదంటే గతంలో ఏదో మాట్లాడిండు కదా అని చెప్పేసి ఇప్పుడు మనకెందుకులే, మన పార్టీ పొత్తులో ఉన్న పార్టీతోటే ఉన్నాడు కదా అని లైట్ తీసుకుంటానులే. ఎట్లా హిందూ దేవీ దేవతల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ దూషించినందువల్లనే ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ కూడా పోయింది. సరే ఆయన అవన్నీ మాట్లాడిండు, తర్వాత ఆయన క్షమాపణ చెప్పిండు. సరే ఆ విషయం పక్కన పెట్టేద్దాం. మరి ఏం మాట్లాడిండు? జనసేన జెండా దళితుల కాలనీలో అసలు ఎట్లా ఎగురుతుందో చూద్దామని. అబ్బో ఈయనకు అంతగానం బాగా కన్సర్న్ ఉంది దళితుల మీద కదా, దళిత ద్రోహి లెక్క తయారైతాడు మహాసేన రాజేష్ రోజు రోజుకి. ఇప్పుడు ఇదే పిఠాపురంకి సంబంధించి దళితుల మీద వివక్ష జరిగింది, మాట్లాడిండా? అదేదో పిల్లల కొట్లాట అని తీసిపడేసాడు. అంటే రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాడు. లేదంటే ఈ రఘురామకృష్ణం గారి ఎపిసోడ్లో ఆ చర్చికి సంబంధించి గొంతేనమ్మ గుడికి సంబంధించి కూడా అసలు అక్కడ కూడా దానికి అసలు దళితులకు సంబంధమే లేదు, పాడుపడిపోయింది, అసలు అది గొంతేనమ్మ గుడి కాదు, ఏం కాదు, అక్కడ రామాలయం కడితే తప్పేంది అని మాట్లాడాడు. అంటే ఎప్పటికప్పుడు దళితులకు వ్యతిరేకంగానే బిహేవ్ చేస్తాడు. లేదంటే గతంలో మీ పేరు చెప్పుకోండి, నేను దళితుడిని, నేను క్రిస్టియన్ని, నేను కాపాడనీకి వచ్చిన అని చెప్పేసానే కదా ఇతను ఇంత ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు అసలు క్రిస్టియన్స్ మీద ఏదైనా అఘాయిత్యం ఏదైనా జరిగినా మాట్లాడతలేడు. ఇప్పుడు సడన్గా క్రిస్టియన్ తీసేసి హిందూ ముసుగు కప్పుకోవాలని చూస్తాడు. ఇప్పుడు అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న గుళ్ళు తిరుగుతూ ఉంటాడు. పిఠాపురంకి సంబంధించి దళితుల మీద వివక్ష జరిగింది అని రావణ్ అక్కడికి వెళ్తే అసలు అది వివక్ష కాదు, ఏం కాదు, చిన్నపిల్లల కొట్లాట అని చెప్పేసి అక్కడ కూడా కవర్ చేసిండు. అంటే ఇటు దళితుడిలాగా ఫెయిల్ అయ్యిండు, ఇతను క్రిస్టియన్ లాగా కూడా ఫెయిల్ అయ్యిండు. మా హిందువులు కానీ క్రిస్టియన్స్ కూడా మనోళ్ళే, మా వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. ఒకప్పుడు క్రిస్టియన్గా వచ్చినావు, ఫేమ్ తీసుకొచ్చుకున్నావు, తీరా ఇప్పుడు మళ్ళీ అరే మన కూటమి ప్రభుత్వం వచ్చిందిరా, బీజేపీతో కూడా మనం కూటమిలో ఉన్నాం కాబట్టి మనం తప్పకుండా మనం కూడా హిందూ సైడే బిహేవ్ చేయాలని అనుకుంటాం. మా హిందువులు ఏం పిచ్చోళ్ళు కాదు అక్కడ. సరే ఈ మహాసేన రాజుని కాసేపు పక్కన పెడితే నెక్స్ట్ ఈ కిరా కార్పి అన్నట్టు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఈడేం మాట్లాడిండో వినండి ఒకసారి. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్లో వాడారు. వాడిపోయిన రోజా, మా సిగ్గులని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా. నువ్వు టీడీపీ పార్టీకి సపోర్ట్ ఉండొచ్చు, నువ్వు వైసీపీకి సపోర్ట్ ఉండొచ్చు, జనసేనకు సపోర్ట్ ఉండొచ్చు, ఏ పార్టీ కన్నా సపోర్ట్ ఉండొచ్చు. కానీ పక్క పార్టీ వ్యక్తులను, అందులో ముఖ్యంగా లేడీస్ని బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఒకసారి ఆలోచించండి. రేపు ఇదే వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఇట్లా అనడానికి గ్యారెంటీ ఏముంది? ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో లేదో తెలియదులే, కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కిరా కార్పీని అతన్ని ఏదో ఒక పార్టీ నుంచి అతన్ని నిలబడితే గెలిపించింది అనుకో, అప్పుడు జనాలందరినీ కూడా, తోటి ఆడవాళ్ళని కూడా ఇలాగే బాడీ షేమింగ్ చేయడానికి గ్యారెంటీ ఏముంది? ఇంకొకడు ఉన్నాడు, ఈయన టీడీపీకి సపోర్టర్ అంట. ముస్లిం ముందులో ఒకసారి జరిగినాయి, ఈ కాంబినేషన్ కాదంట, ఎవరిది ఈ లపాకిది, ఈ ఆర్కే రోజా, ఇది ఈ ముస్లిం ముందులో మాట్లాడుకోవడం చూడండి.
గ్లామర్ తగ్గియాలంటయా? ఏడ పెరిగింది ఇలా గ్లామర్? ఏడ పెరిగిందంట? ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి. వీడు ఏం మాట్లాడుతున్నాడండి? అంత పెద్ద ఆవిడ, అది కూడా ఎన్టీఆర్ గారికి, సీనియర్ ఎన్టీఆర్ గారికి ఆమె భార్య లక్ష్మీ పార్వతి గారు. ఆవిడ పెద్ద ఆవిడ, ఆమెను ఉద్దేశించి వీడు ఎన్ని మాటలు మాట్లాడాడు? అసలు చెవులో వినడానికి అనిపిస్తుందా అది? రోజా గారిని ఏ విధంగా మాట్లాడాడు? ఇట్లాంటి వేస్ట్ గాన్లందరూ నోరుంది కదా అని పచ్చి బూతులు మాట్లాడే వేస్ట్ గాన్లే మీరు ఏ విధంగానైనా విమర్శించండి, తప్పు లేదు. బరాబర్ ఎవరినైనా విమర్శిస్తూనే ఉండాలి, కానీ ఎంతవరకు? ఒక లిమిట్ అనేది ఉండాలి కదా. నువ్వు ఎంత పరుష పదజాలంతో వాడచ్చు, కానీ బూతులు ఎందుకు రా తిట్టుడు? బూతులు తిట్టే కల్చర్ ఏంది అసలు? ఇట్లాంటి వాళ్ళు కదా సంఘ విద్రోహ శక్తులు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు కనబడా? ప్రశ్నారావు ఏమైనా బూతులు తిట్టిండా? ఈ విధంగా మాట్లాడిండా? అట్లాంటి వాళ్ళ మీద ఇప్పటికీ 4-5 సార్లు అతను అరెస్ట్ చేసుకుంటూ జైళ్ళలోకి తిప్పుకుంటూ ఏంది సార్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు? ఇట్లాంటి లోఫర్గాళ్ళు మీకు కనబడతలేరా? ఇక నెక్స్ట్ రాధా మనోహర్ దాస్ అనేటోడు. ఏసు ఎవడు పుట్టాడో తెలుసా? ఏసు చవట అని ఎవడు పుట్టాడో తెలీదు. నాన్న పేరు చెప్పగలవా నువ్వు? బైబిల్లో చూపించగలవా? బొక్కలో బైబిల్ బొక్కేం కాదు, బొక్కలో బైబిల్. అది ఒక వ్యభిచార పుస్తకం, పబ్లిక్ లో ఇస్తున్నా. ఇలాగా ఏందో అది 2 చక్రకి సున్ని ఎందుకు ఇలాగా సున్ని ఎవరేసుకుంటావా? బైబిల్ పబ్లిక్ లో చెప్తా, బొక్కనా బైబిల్. ఏసు చవట అని ఎవడు పుట్టాడో తెలీదు. మేం మింగితే పుట్టిన నా కొడుకును మూసుకుని కూర్చోవాలి, అర్థమైందా? గొర్రెలో ఏదో రోజున యేసుగాడు వచ్చేస్తాడు, అని మేకులు కింద పైన దిగిపోతాయి. బొక్కలో బైబిల్ పడే. యేసుగాడు ఆవిడొత్తడులే పొడుతాడులే అని చెప్పి మాట్లాడతాడు. పక్క మతం మీద ఎందుకురా ఇంత ద్వేషం అసలు? ఇట్లా చెప్పలేదు కదా హిందూ మతం. మన దాంట్లో కూడా కల్కి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. కల్కి కూడా భూమి మీదకి వస్తాడు, కల్కి అవతారంతో వస్తాడు అని కూడా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ జీసస్ మళ్ళీ ఇంకోసారి వస్తాడు అంటే ఏమున్నది అందులో? ఎందుకురా తెల్లారలేస్తే పక్క మతం మీద పడతారు అసలు? మేము మింగితే పుట్టిన నా కొడుకులు మూసుకొని కూర్చోవాలి. మింగితే అంటే దాని అర్థం ఏమొస్తుందో చెప్పండి, సరదాగా చెప్పండి మీరు. మింగితే అంటే నిజంగా నోట్లో మింగడమేనా దాని అర్థం? మీకు తెలవదా? చూసే నెటిజన్స్ అందరికీ తెలవదా? వీడు ప్రతిసారి చాలాసార్లు ఇదే మాట్లాడతాడు అండి. క్రిస్టియన్స్ని ఉద్దేశించి మీరు మాకే పుట్టారు అని మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి సన్నిధి అని పెట్టినోడు కావచ్చు, కలవరి అని పెట్టినోడు కావచ్చు, లేకపోతే హోసన్న మినిస్ట్రీ పెట్టినోడు కావచ్చు, ఎరిపప్పు కావచ్చు, మిమ్మల్ని అందరినీ పుట్టించింది మేమే. మా కష్టానికి పుట్టినోళ్ళే మీరు. బ్రిటిష్ వాళ్ళు మీ ఇళ్ళకి రాలేదు. అంటే దాని అర్థం ఏంటిది అసలు మీరు చెప్పండి ఒకసారి. ఆ అవతల వ్యక్తులను ఎప్పుడైతే మర్యాదగా నువ్వు విమర్శించడంలో తప్పు లేదు, కానీ ఈ విధంగా ఎవరికి పుట్టిండనో, చెక్క ముక్కనో, లేదంటే ఓ పీనుగానో, బొకడా బైబిల్నో ఈ విధంగా మాట్లాడితే ఎవడు నీకు రెస్పెక్ట్ ఇయ్యడు. మన హిందూస్ కూడా నీకు రెస్పెక్ట్ ఎవడు ఇయ్యడు. నేను ఇస్తానా? ఇయ్యరు ఎవడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. నువ్వు ఇండియన్ అయితే నువ్వు కామ్గుండు, అందరి మతాల మధ్యలో సఖ్యత కూడేలా చేయి నీకు చేతన అయితే, నీ వల్ల అయితే. లేదంటే మూసుకొని పక్కన కూర్చో. మన వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలిరా బాబు అని మేము మొత్తుకుంటున్నాం. అరే మన పక్కింట్లో ఉన్న ముస్లిం వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడు మనతో ఆడుకుంటాడు. సడన్గా ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ విద్వేషం వచ్చేసింది. ముస్లిమ్స్ ఇట్లా, లేదంటే క్రిస్టియన్స్ ఇట్లా. అరే మేమందరం చిన్నగా ఉన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం రా భయ్. ఇప్పుడు సడన్గా మమ్మల్ని ఒక టైప్ ఆఫ్ స్పెట్స్ పెట్టుకొని ఇదే యాంగిల్లో చూడాలి, నువ్వు ఇదే కలర్లో చూడాలన్నట్టు అయిపోయింది. ఒక సపరేట్ ద్వేషం స్టార్ట్ అవుతుంది పక్క మతాల మీద. ఇది కదా సంఘ విద్రోహ శక్తులు అంటే వీళ్ళు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇట్లాంటి వాళ్ళు మీకు కనబడతలేరా? ఆయన మీరే తిరుమల లడ్డు విషయంలో మీరే ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడిన. మీరు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది, ఇందులో ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడిన మీరే, క్రాస్ చెక్ చేసుకోకుండా. మీరే ఇప్పుడు అన్అపాలజెటిక్ సనాతని అయిపోయింది కదా. మేమందరం కూడా హిందూ ఫ్యామిలీలోనే పుట్టినాం, మాదందరూ కూడా దేవుళ్ళని మొక్కేటోళ్ళమే మేము. కానీ మతాల మధ్యలో విద్వేషాలు పెట్టే టైప్ వాళ్ళం కాదు మేము. అసలు మా తెలంగాణలో ఇట్లాంటిది నడవదబ్బా. సీరియస్గా చెప్తాను. ఎంత బీజేపీ వాళ్ళైనా కూడా ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ మాట్లాడితేనే ఓట్లు పడతాయి. నువ్వు మతం గురించి చేస్తే కుదరదు. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులలో కూడా కొంతమంది అంటే నాకు కొద్ది గొప్ప రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా వాళ్ళు కూడా ఊరికే మతాల గురించి మాట్లాడడం నాకు అసలు నచ్చట్లే. మనందరం హిందూసే, హిందూ ముస్లిం అని ఇట్లాంటిది పెడితే కష్టం. సో దాన్నే ప్రశ్నారావన్ కూడా క్వశ్చన్ చేసిండు. రాధా మనోహర్ దాస్ గారిని లోపలేయండి ఫస్ట్ అని అన్నాడు. అంతే కదా, వాడిని బే అనో ఏదో తిట్టిండు. మరి ఇట్లాంటి వాడిని ముద్దు పెట్టుకుంటారా? రాధా మనోహర్ దాస్ లాంటి సన్మానం చేస్తాడు వాడన్నా? ఇట్నే మాట్లాడతారు. అట్లా మాట్లాడేటోనికి అట్నే సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలియదా? మీరు సడన్గా ఇప్పుడు రంగు మార్చేసిండ్రు కదా పవన్ కళ్యాణ్ గారు, మీకు అర్థం కావట్లే. అదే ఒకప్పటి పవన్ కళ్యాణ్ అయితే ఎట్లుండే? మేము అదే అనుకునేది. ఒకప్పటి పవన్ కళ్యాణే గెలిచి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఇట్లాంటివి ఉండేవి కాదేమో ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మారిపోయాడు. పవన్ కళ్యాణ్ గారికి అవసరం వచ్చినప్పుడు, లేదంటే ఆయనకు కావాలి అని అనుకున్నప్పుడు ఆయన కమ్యూనిజంతో పొత్తు పెట్టుకుంటాడు.
కమ్యూనిజం అనే సిద్ధాంతము నాకు ఆదర్శమైన సిద్ధాంతం, నాకు ఇన్స్పిరేషన్ అంటాడు. గద్దర్ గారికి నేను కారు కొనిచ్చిన అంటాడు. మా తెలంగాణ సపరేట్ స్టేట్ అవ్వడానికి ఆయన పాటలు కూడా వన్ ఆఫ్ ది రీజన్స్, మెయిన్ రీజన్స్ గద్దర్ గారు. అట్లాంటి గద్దర్ గారికి నేను కారు కొనిచ్చిన అన్నాడు. మరి గద్దర్ ఎవరు? గతంలో గద్దర్ అనే వ్యక్తి ఎవరు? మావోయిస్ట్ కాదా? ఎక్స్ నక్సలైట్, ఎక్స్ మావోయిస్ట్ కాదా గద్దర్ గారు? ఆయన నాకు అన్నలాంటోడు అని చెప్పిండు పవన్ కళ్యాణ్. క్వశ్చన్ చేసిన వాళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీ జైలు సరిపోవు. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. ఒకప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసినోడే ఇప్పుడు మిమ్మల్ని విమర్శిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు మారినప్పుడు బరాబర్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ఎవడైనా. అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతారా? అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతారా? డిక్టేటర్ అయిదాం అనుకుంటానులా ఎట్లా ఫైనల్గా? అట్లా కష్టం పవన్ కళ్యాణ్ గారు. మీకు ఎవడు ఐడియాలు ఇస్తాడో తెలుస్తలేదు కానీ చాలా ఇమ్మెచ్యూర్డ్ ఐడియాస్ ఇస్తాడు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటివి చేయకూడదు. మీ స్థాయి వాళ్ళకి ఇట్లాంటివన్నీ అవసరం లేదు, తగదు ఇట్లాంటివన్నీ. మీరు గవర్నెన్స్ని చూసుకోవాలి. సంక్షేమాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా, వెల్ఫేర్ స్కీమ్స్ అంతా బాగుందా లేదా చూసుకోవాలి. రోడ్లు బాగాలేవా వాటి గురించి ఫోకస్ చేయండి. లా అండ్ ఆర్డర్ బాగాలేదా చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది చూడండి ఫస్ట్. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది చూసుకోండి ఒకసారి. మీ క్యాపిటల్ సిటీ ఏమైంది చూసుకోండి, దాని సంగతి చూడండి ఫస్ట్. ఇంత మేజర్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అన్నిటిని వాటిని డైవర్ట్ చేయడానికే ప్రశ్నారావణ్ ఇంత ఫోకస్ చేస్తానులా. చేస్తే చేసిండ్లు కానీ మీ సీట్ కిందకే నీళ్ళు వచ్చేస్తాయి. రేపు సాప కిందకి నీళ్ళు వస్తాయి అంటారు కదా, రేపు పవన్ కళ్యాణ్ గారు మీ సీట్ కిందకే నీళ్ళు వస్తున్నాయి చూసుకోండి ఫస్ట్. మీరు ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూని ముందు పెడతారు. సాధారణంగా పాలిటిక్స్లో ఇట్లాంటిదంతా కామన్. కానీ మీరు ఏ ఇష్యూని ముందు పెడుతున్నారు? పెనం మీద నుంచి పొయ్యిలో పడే ఇష్యూని ముందు పెడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు. దీని మీద ఇంకా ఘోరమైన అవుట్రేజ్ వస్తుంది. మీరు అట్లాంటి వాటి మీద మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా ఇంత వ్యతిరేకత మీకు రాదు. కానీ ప్రశ్నారావణ్ కేసుని మీరు ఎక్కువ సార్లు అతన్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయడం వల్ల, అంత ఫేమ్ రావడం వల్ల అది మీకు మస్తు నెగిటివ్ పాయింట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అతనికి బెయిల్ ఇచ్చి బయటికి పంపించేయండి. బెటర్ నా మాట అడిగితే. ఇట్లాంటి కేసులు ఏదైనా ఉంటే వాపస్ తీసుకొని వదిలేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఇంకోసారి ఇట్లాంటిది ఏది నన్ను పరుష పదాలతో మాట్లాడకు అని చెప్పండి, సరిపోతుంది ప్రశ్నారావణ్కి. అనవసరంగా మీకు నెక్స్ట్ సారి గెలుస్తారో లేరో అన్నంత దాకా వెళ్ళిపోకండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అనవసరంగా? కొత్తగా ఇప్పుడే గెలిచింది లేదో, మొన్న గెలిచిండ్రు. 12 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, నిన్నగా మొన్న గెలిచిండ్రు. 4 రోజులు నిలుపుకోండి. అంతేగాని ఎందుకు అనవసరమైన వ్యతిరేకత తెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ గారు. అండ్ ప్రశ్నారావణ్ మిస్సెస్ కూడా అనూష అంట. సో ఆవిడ కూడా పాపం ఒక వీడియో తీసి పెట్టింది. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఎందుకు మా ఆయన అట్లా అరెస్ట్ చేస్తున్నారు? దీని అంతటి బదులు మా అందరిని ఒకేసారి చంపేయండి. మా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి చంపేయండి. మాకు చిన్న పాప ఉంది, ఆమె పరిస్థితి ఏమైపోవాలి? స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి. ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంట్లో. ప్రశ్నారావణ్ అరెస్ట్ చేసి లోపలిస్తా అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? క్వశ్చన్ చేయడమే తప్ప. మరి వాళ్ళందరినీ ఒకటేసారి చంపేయమంటారు. చంపేయండి, అట్లనే అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమైనా సాటిస్ఫై అవుతారా? అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏదైనా చేసుకుంటే ఎట్లా పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎవరున్నారు? ఇది అస్సలు కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు. మా జనాలందరూ చూస్తూనే ఉన్నాం కదా, మేమందరం చూస్తూనే ఉన్నాం. నీ ఐడియాలజీ 6 నెలలకు ఒకసారి ఎట్లా మారిపోతుంది పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అనేది జనాలందరూ చూస్తూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. ఇట్లా చేస్తే పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి. మంచి గవర్నెన్స్ని ఇవ్వండి ఫస్ట్. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలన్నా అది ఇవ్వండి. ఇట్లాంటి అరెస్టులు కాదు. ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి.
మిమ్మల్ని ఒకరు క్వశ్చన్ చేస్తాడు, నన్ను ఒక క్వశ్చన్ చేస్తాడు అని ఆయన అరెస్ట్ చేసుడు కాదు. మీరు మీ సెల్ఫ్ గోల్స్ని నెరవేర్చుకోనికి రాలేదు పాలిటిక్స్కి. అట్లనే అనుకుంటే మీరు అసలు సినిమాలే చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు. అనవసరంగా వచ్చింది మీరు అసలు పాలిటిక్స్లోకి. ఘోరం అయిపోయింది అసలు. రెయిన్బో ఎట్లుంటుంది, ఎన్ని కలర్లు ఉంటాయి, అట్లున్నది మీ పరిస్థితి. అది అసలు కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు. క్వశ్చన్ చేయొద్దంటే ఎవడు అట్లా ఉండడు, కామ్గా బరాబర్ క్వశ్చన్ చేస్తారు. ఒకసారి ఆన్లైన్కి వచ్చి చూడండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, తెలుస్తుంది మీకు ఎంతమంది క్వశ్చన్ చేస్తానో తెలుస్తుంది మీకు. ఇన్స్టాగ్రామ్లో 200 మంది ఉంటారు సరదాగా, ట్విట్టర్లో ఒక 400-500 మంది ఉంటారు, ఎట్లా కాదనుకున్నా. ఇక ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ కామెంట్ సెక్షన్లోకి పోతే అందులో 1,000 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు. అందరిని అరెస్ట్ చేస్తారా, కొత్త జైలు కట్టిస్తారా, హాస్పిటల్ ఇడిచిపెట్టి? రియల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి పవన్ కళ్యాణ్ గారు. అట్లా చేస్తే మంచి గవర్నెన్స్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం గెలుతారేమో. అంతేగాని నేను ఇట్లనే చేస్తా, నేను ఇట్లనే ఉంటా అంటే మేము కూడా ఇట్లనే క్వశ్చన్ చేస్తూ ఉంటాం. అనవసరంగా చిలికి గాలివానలా చేసుకోవద్దు. ఇంకో 2 సంవత్సరాలు ఎంత ఉంది, 2024లో గెలిచిండ్రు, 25-26 ఇంకో 2 ఏళ్ళే ఉంది. కరెక్ట్ పరిపాలించండి, జనాల మన్ననలు పొందండి, మళ్ళీ ఇంకోసారి గెలిస్తే గెలవండి. ఆంధ్రప్రదేశ్ని కొద్దో గొప్ప ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చండి మీ వల్ల అయితే. అవ్వకపోతే కామ్గా ఉండండి, సరిపోతుంది కదా. మీకు పర్యావరణము అటవీ శాఖను ఏదో ఇచ్చింది కదా, చూసుకోండి, సరిపోతుంది కదా. నాకు తెలిసి కంపారిటివ్లీ పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు మస్తు బెటర్ అబ్బా. ఆయన వల్ల అయిందే మాట్లాడండి. ఎప్పుడు ఇట్లా మతాల మధ్యలో అయితే ఇప్పుడు విద్వేషం తీసుకురాలి చిరంజీవి. యాక్చువల్ సంఘ విద్రోహ చర్యలు చేసేవాళ్ళు, సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో ముందు మీకు వీలైతే ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు సొసైటీలో తీవ్ర అండ్రెస్ట్ని క్రియేట్ చేస్తారు, మతాల మధ్యలో చిచ్చు పెడతాను. ఆయన ఇవన్నీ మీకు చెప్పుడేంది పోయి. సరేలే పవన్ కళ్యాణ్ గారు, చూద్దాం ఇది ఇంకా ఎట్లా పోతుందో చూద్దాం. రావణ్కి సంబంధించి ఇంకా ఏ విధంగా అతనికి బెయిల్ రాకుండా చేసి ఎన్ని రోజులు అతని లోపల ఉంచుతారు, ఇక మీరు ఏం చేయరా, క్వశ్చన్ చేయకుండా పోతారా అనేది చూద్దాం. సో ఇదండి వీడియో. ఇంతవరకు చూసినట్లంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక సీరియస్ ఇష్యూ మీద మనలాంటి వాళ్ళ వాయిస్ రేజ్ చేస్తేనే న్యాయం జరుగుతుంది కొద్దో గొప్ప. మనందరం చిన్న నీటి బిందువులమే, అవన్నీ కలిస్తేనే ఒక సముద్రం అవుతుంది. విల్ సీ, చూద్దాం వాట్ హ్యాపెన్స్. సో ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే న్యాయమే గెలుస్తుంది. ప్రశ్న రావణ్ తొందరగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఇట్లాగే ఉండాలి. మన ఛానల్ ఒకటి ఉందని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పండి, మన వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. మనం మ్యాక్సిమం న్యూట్రల్గానే మాట్లాడతాం. న్యూట్రల్గా కాదు, ఎక్కడ అన్యాయం జరుగుతుందో గట్ సైడే వంగి మాట్లాడతాం. దట్స్ ఇట్, అంతే. న్యూట్రల్గా అంటే ఏంటిది, అన్యాయం జరిగినా అటు అన్యాయం మాట్లాడదు, ఇటు న్యాయం మాట్లాడదు. నేను న్యూట్రల్గా మాట్లాడాలంటే నాతో కుదరదు. అట్లా బరాబరా ఎటు సైడ్ అన్యాయం జరుగుతుందో అటు సైడే ఉంటుంది మీడియా అనేది కూడా. నేను కూడా అట్నే ఉంటా. ఈవెన్ నేను జర్నలిజం చేసిన, నేను పొలిటికల్ సైన్స్ చేసిన, సో అట్లా మన వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మనలాంటి ఛానల్ ఒకటి ఉందని అందరికీ చెప్పండి. ఈ టైంలో మనలాంటి వాయిస్ చాలా అవసరం సొసైటీకి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను మీ ఆదర్శ్ కుమార్, సైనింగ్ ఆఫ్.